మెదడు గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన కొన్ని నిజాలు. ఫ్యాక్ట్ నెంబర్ 1, బీయింగ్ సర్టన్ అనే ఆలోచన మనకు తెలిసింది నిజమే అని ఎలా నమ్ముతామో అనే విషయాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూపిస్తుంది. మనలో చాలా మందికి ఒక నమ్మకం ఉంటుంది, మనం బాగా ఆలోచించి తర్కంతో నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా సరైనదే అని. కానీ ఈ భావనను ఈ వివరణ ప్రశ్నిస్తుంది. మనం ఏదైనా విషయం గురించి చాలాసేపు ఆలోచించి పరిశీలించి ఇది నిజం అని నిర్ణయించుకున్నప్పుడు అది మనం తీసుకున్న ఒక చైతన్యపూర్వక నిర్ణయం అని అనుకుంటాం. కానీ ఆధునిక మెదడు పరిశోధనలు చూపుతున్నది ఏమిటంటే ఈ భావన పూర్తిగా సరైనది కాదు. న్యూరో సైన్స్ లో వచ్చిన కొత్త అధ్యయనాలు, కేస్ స్టడీలు, అలాగే బేస్బాల్ ఫిజిక్స్, పోకర్ గేమ్స్, గట్ ఫీలింగ్స్, ఇంట్యూషన్ వంటి విషయాలను ఆధారం తీసుకుని ఈ ఆలోచన చెబుతుంది ఏమిటంటే మనకు కలిగే నిశ్చయం అనేది నిజానికి తర్కంతో వచ్చిన ఫలితం కాదు, అది మన మెదడులో జరిగే అవచేతన ప్రక్రియల ఫలితం. మనకు అది ఒక ఆలోచనలా అనిపించినా అది నిజానికి ఒక భావన. అంటే సులభంగా చెప్పాలంటే మనకు ఏదైనా విషయం గురించి ఇది ఖచ్చితంగా నిజం అని అనిపించడం మనం నిర్ణయించుకున్నది కాదు, మన మెదడు మనకు అనిపిస్తున్న ఒక ఫీలింగ్ మాత్రమే. ఇది మనకు తెలిసిన నిజం అని నమ్మే విధానాన్ని పూర్తిగా మార్చే ఒక విప్లవాత్మక ఆలోచన. ఫ్యాక్ట్ నెంబర్ 2, నాడీ వ్యవస్థ ముఖ్యమైన భాగంగా అంటే ముఖ్యంగా మెదడులో న్యూరాన్ లేదా నర్వ్ సెల్ అని పిలువబడే కణం. సాధారణంగా వీటిని బ్రెయిన్ సెల్స్ అని అంటారు. న్యూరాన్ అంటే ఏమిటి? న్యూరాన్ ఒక విద్యుత్కు సంబంధించిన కణం. అది న్యూరాన్ కు స్పందిస్తుంది. ఇది ఎలక్ట్రోకెమికల్ సంకేతాల ద్వారా సమాచారాన్ని ప్రాసెస్ చేసి ఒక చోట నుంచి మరో చోటుకి పంపుతుంది. ఇతర కణాలతో పోలిస్తే ప్రత్యేకత ఏమిటి? ఇతర కణాల న్యూరాన్లు విభజించవు, డివైడ్ కావు. అవి చనిపోయిన తర్వాత కొత్త కణాల్లో సులభంగా భర్తీ కావు. ఒకసారి నష్టపోతే తిరిగి రావడం చాలా అరుదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సాధ్యం. మన మెదడులో ఎంతమంది న్యూరాన్లు ఉంటాయి? సాధారణంగా ఒక మనిషి మెదడులో సుమారు 86 బిలియన్లు అంటే 86,000 కోట్ల న్యూరాన్లు ఉంటాయి. అదేవిధంగా న్యూరోగ్లియా అనే మరెన్నో కణాలు ఉంటాయి. ఇవి న్యూరాన్లు రక్షించడం, వాటికి మద్దతు ఇవ్వడం వంటి పనులు చేస్తాయి. న్యూరాన్ల కనెక్షన్లు ఎంత క్లిష్టంగా ఉంటాయి? ఒక న్యూరాన్ గరిష్టంగా 10,000 ఇతర న్యూరాన్లతో కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్షన్లు సినాప్సెస్ అంటారు. మొత్తం కలిపి చూస్తే సుమారు 1000 ట్రిలియన్లు కనెక్షన్లు ఉంటాయి. ఈ స్థాయి కనెక్షన్లు ఉన్న మెదడు శక్తిని ఒక కంప్యూటర్తో పోలిస్తే సుమారు 1 ట్రిలియన్ బిట్స్ సెకండ్ ప్రాసెసింగ్ శక్తి ఉన్న కంప్యూటర్ సమానం అని అంచనా. మెదడు మెమరీ సామర్థ్యం ఎంత? మనిషి మెదడు మెమరీ సామర్థ్యం గురించి అంచనాలు భిన్నంగా ఉంటాయి. సుమారు 1 టెరాబైట్ నుంచి 1000 టెరాబైట్ల వరకు ఉండవచ్చు. ఉదాహరణకు అమెరికాలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో ఉన్న 19 మిలియన్ పుస్తకాలు కలిపి సుమారు 10 టెరాబైట్లు డేటా మాత్రమే. అంటే మన మెదడు సామర్థ్యం ఎంత భారీదో ఊహించవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3, సినిమాల్లో నిద్రలేమి అంటే స్లీప్లెస్నెస్ చాలా సార్లు ఒక ప్రత్యేకమైన శక్తిలా చూపిస్తారు. ఉదాహరణకు ట్రావిస్ బికిల్ నిద్రలేమితో రాత్రి షిఫ్ట్ లో పనిచేస్తాడు. టోనీ స్టార్క్ PTSD వల్ల నిద్రపోకుండా ఎన్నో ఐరన్ మ్యాన్ సూట్స్ తయారు చేస్తాడు. టైలర్ డర్డెన్ నిద్రలేని రాత్రుల్లో ఒక ఆలోచన, ఒక సిద్ధాంతం, ఒక కొత్త వ్యక్తిత్వం సృష్టిస్తాడు. ఇవన్నీ చూసి నిద్రలేమి మనల్ని ఎక్కువగా ప్రొడక్టివ్గా చేస్తుందని అనిపించవచ్చు, కానీ నిజ జీవితంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నిజం ఏమిటంటే నిద్రలేమి మన మెదడు పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒక పరిశోధన ప్రకారం ఒక రాత్రి పోకపోవడం వల్ల మన పనితీరు మద్యం తాగి లీగల్ లిమిట్కు చేరుకున్నంత తగ్గుతుంది. నిద్రలేమి వల్ల దృష్టి కేంద్రీకరణ తగ్గుతుంది, తాత్కాలిక జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. ఎంత ఎక్కువ సమయం నిద్రకు పోకపోతే ఈ సమస్యలు అంత ఎక్కువగా పెరుగుతాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిద్రలేమి మనకు ముఖాల్లో భావాలు గుర్తించే సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. సో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్కెలీలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం 24 గంటలు నిద్రపోని వ్యక్తులు సాధారణంగా న్యూట్రల్ లేదా ఫ్రెండ్లీగా ఉన్న ముఖాలను కూడా భయంకరంగా భావించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సినిమాలలో నిద్రలేమి మనల్ని శక్తివంతంగా చేయదు, నిజ జీవితంలో అది మన మెదడును బలహీనపరుస్తుంది, ఆలోచనలను మందగిస్తుంది మరియు మన భావాలను కూడా తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మెదడు గురించి చాలా అపోహలు మరియు తప్పుదారి పట్టించే సమాచారం ఉన్నాయి. ఇవి చాలాసార్లు నిజమైన విషయాల్లో ప్రచారం అవుతుంటాయి. ఇది కొంతవరకు సహజమే, ఎందుకంటే మనిషి మెదడు అధ్యయనం శాస్త్రంలో ఇంకా పూర్తిగా అన్వేషించని రంగాల్లో ఒకటి. నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు మనకు మెదడు గురించి తెలిసిన దానికంటే తెలియని విషయాలు ఎక్కువగా ఉన్నాయి అని. అయితే ఇటీవల సంవత్సరాల్లో పరిస్థితి వేగంగా మారుతుంది. గత కొన్నేళ్లలో మెదడు గురించి మన జ్ఞానం, నాలెడ్జ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకున్న మెదడు సంబంధిత విషయాల్లో చాలా భాగం గత 15 సంవత్సరాల్లోనే కనుగొనబడింది. మెదడు గురించి ఇంకా చాలా తెలియాల్సి ఉన్నప్పటికీ శాస్త్రం వేగంగా ముందుకు వెళుతుంది. మన అవగాహనకు అండర్స్టాండింగ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. స్పెర్మ్ తిమింగలం ప్రపంచంలోని అతిపెద్ద మెదడు కలిగిన జంతువు. ఈ తిమింగలం మెదడు సుమారు 18 పౌండ్లు, దాదాపు 8 కిలోల బరువు ఉంటుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించిన స్పెర్మ్ తిమింగలం పరిమాణాన్ని చూసినప్పుడు ఇది సహజంగానే అనిపిస్తుంది. తిమింగలం పరిమాణం ఇది అతిపెద్ద పళ్ళతో ఉన్న టూత్లెడ్ ప్రాణి మరియు పెద్ద మాంసాహారి. మగ తిమింగలాలు పొడవు సుమారు 52 అడుగులు,
బరువు సుమారు 45 టన్నులు. ఆడ తిమింగలాలు పొడవు సుమారు 36 అడుగులు, బరువు సుమారు 15 టన్నులు. పుట్టిన పిల్లలు పొడవు సుమారు 13 అడుగులు, బరువు సుమారు 1.1 టన్నులు. మెదడు ప్రత్యేకత: స్పెర్మ్ తిమింగలం మెదడు మనుషుల మెదడుతో పోలిస్తే కనీసం 5 రెట్లు పెద్దది. మెదడు పరిమాణం సుమారు 8,000 క్యూబిక్ సెంటీమీటర్లు. అయితే పెద్ద మెదడు ఉండటం అంటే ఎక్కువ తెలివని కాదు. ఎందుకంటే స్పెర్మ్ తిమింగలానికి ఎన్సెషలైజేషన్ కోషెంట్ తక్కువగా ఉంటుంది. అంటే శరీర పరిమాణంతో పోలిస్తే మెదడు అభివృద్ధి అంత ఎక్కువగా లేదు. అందువల్ల ఇది అత్యంత తెలివైన ప్రాణి కాదు. డాల్ఫిన్లు వంటి కొన్ని జాతులు మరింత తెలివిగా ఉంటాయి. ఇతరమైన ముఖ్య విషయాలు ఏంటంటే దీని సెరిబ్రమ్ పరిమాణం భూమిపై ఉన్న జంతువులు అత్యంత పెద్దది. వాసన మరియు రుచి సామర్థ్యం తక్కువగా ఉంటుంది, కానీ శ్రవణ వ్యవస్థ చాలా బలంగా అభివృద్ధి ఉంది. అంటే హియరింగ్ అన్నమాట. పిరమిడల్ ట్రాక్ట్ అంతగా అభివృద్ధి చెందలేదు. స్పెర్మ్ తిమింగలం మెదడు ప్రపంచంలోని పెద్దది, కానీ పరిమాణం తెలివి లేదు. మెదడు పనితీరు, నిర్మాణం మరియు శరీర సంబంధం కూడా ముఖ్యమైనవి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.